సినిమా రంగం అంటేనే గ్లామర్తో పాటు ఈగోల మధ్య సతమతమైపోతోంది. ఇలాంటి పరిస్థితుల వల్ల కోట్లాది రూపాయల ఖర్చుతో సినిమాలు తీసి నిర్మాతలు నష్టపోయిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. హీరో, హీరోయిన్, దర్శకుడు, కెమెరామ్యాన్ ఇలా ఎవరికి నచ్చకపోయినా సినిమా మధ్యలో మారిపోతున్న సందర్భాలు గతంలో అనేకసార్లు జరిగాయి. దీనివల్ల నిర్మాతలు ఎంతో నష్టపోతున్నా ఈ విషయాలను పట్టించుకునే స్థితిలో ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమ లేదు. ఇప్పుడు మళ్ళీ అటువంటి సందర్భమే జూనియర్ నటిస్తున్న జై లవకుశ సెట్స్లో జరగడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ 3 విభిన్న పాత్రల్లో నటిస్తుండగా ఈ సినిమాకు ఫోటోగ్రఫీ అందించే బాధ్యతలను ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సికే మురళీధరన్ నిర్వహించాడు. ఈ సినిమా షూటింగ్ అత్యంత వేగంగా జరుగుతున్న విషయం తెలిసింది. పీకే, 3 ఇడియట్స్, మొహంజోదారో, లగే రహో మున్నాబాయ్ వంటి సినిమాలకు ఫోటోగ్రఫీ విధులు నిర్వహించిన మురళీధరన్ జై లవకుశ టీం సభ్యులకు మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలకు దర్శకుడు బాబీ కారణమన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి అన్నీ తాను చెప్పినట్లుగానే జరగాలి అని బాబీ చెప్తున్న మాటలు తట్టుకోలేక అర్ధాంతరంగా మురళీధరన్ వెళ్ళిపోయాడని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు జై లవకుశ ఫైనల్ అవుట్పుట్పై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతోంది అన్న ఉద్దేశంతో కళ్యాణ్ రామ్ ఈ నిర్ణయం తీసుకుని మురళీధరన్ స్థానంలో టాలీవుడ్ ఏస్ కెమెరామెన్ చోటాకే నాయుడిని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మార్పుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడింది. జై లవకుశ కోసం హాలీవుడ్ టెక్నీషియన్తో పనిచేస్తున్న తారక్ మరి సినిమా మీద ఇలాంటి వాటి వల్ల వచ్చే నెగిటివ్ కామెంట్స్కు ఎలా ఓవర్కమ్ చేస్తాడో చూడాలి. సెట్స్లో బాబీ, మురళీధరన్ మధ్య తలెత్తిన ఈగో వల్లనే ఈ మార్పు జరిగిందని ట్రేడ్ వర్గీయులు విశ్వసనీయ సమాచారం. అయితే ఇవన్నీ రూమర్స్ అని జూన్ నుండి మురళీధరన్ వేరే బాలీవుడ్ సినిమాకు పనిచేయవలసిన పరిస్థితులు ఏర్పడంతో ఈ మార్పు జరిగింది అని కళ్యాణ్ రామ్ కవర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోట్లాది రూపాయల పెట్టుబడితో సినిమాలు తీస్తున్న ప్రస్తుత పరిస్థితులలో నిర్మాత పరిస్థితి గురించి ఆలోచించకుండా ఆ సినిమా యూనిట్లో పనిచేసేవారు అంతా ఎవరికి వారు తమ మాటల పట్టింపు గురించి యుద్ధాలు చేయడం వలన ఇటువంటి సమస్యలు వస్తున్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. జై లవకుశ సెట్స్లో ఈగో క్లాష్ వెనక ఇదే రాజకీయమని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.